ఎందుకు, ఎందుకు అని, ఎందుకని. మీరు, ఎవరు, మీరెవరు. మనసు అయినా, మనసైనా. అలాగే రాజు ఎక్కడ, రాజు ఎక్కడ. గమనించండి టీచర్స్, ఇక్కడ పూర్వ స్వరాలేంటి, పరస్వరాలేంటి అనేవి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఒకసారి. అంటే ఇక్కు ప్లస్ ఉ, అలాగే ఇర్రు ప్లస్ ఉ, అలాగే ఇర్రు ప్లస్ సు, అలాగే ఇస్ ప్లస్ సు, ఇస్ ప్లస్ ఉ, ఇస్ ప్లస్ ఉ, అలాగే ఇజ్ ప్లస్ ఉ. అంటే అన్నిటిలోనూ కూడా పూర్వస్వరం ఏంటి ఇక్కడ ఉ. అంటే ఉత్తునకు ఏంటమ్మా, ఇక్కడ ఉత్తునకు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అచ్చు పరమవుతుంది. ఇక్కడ అచ్చు ఉత్తునకు, ఇక్కడ అచ్చు పరమవుతుందమ్మా, అచ్చు. ఇక్కడ ఏ అచ్చు, ఇక్కడేమో ఆ పరస్వరం, ఇక్కడ ఆ పరస్వరం, ఇక్కడ ఏ పరస్వరం, ఇక్కడ ఐ పరస్వరం, ఇక్కడ ఏ పరస్వరం అని ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా. ఇక్కడ అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం. ఏమ్యాదుల ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికం. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం అని అంటాం. అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. అంటే ఇవన్నీ కూడా నిత్యానికి సంబంధించి, అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుంది అని మనకు తెలియజేస్తుంది. సంధి ఖచ్చితంగా జరిగితే ఏమవుతుంది, పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవ్వడం. ఏకాదేశం అవ్వడం అంటే ఏంటి అని అడిగితే పరస్వరం అయిన ఆదేశంగా రావడం, లేదా వేరే స్వరమైన ఆదేశంగా రావడం అని అంటాం. అంటే అన్య స్వరమైన ఆదేశంగా రావడం పరస్వరం స్థానంలో. ఇక్కడ అన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ పూర్వస్వరం పక్కకు తీసేయాలి. తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కు ప్లస్ ఆ ఏమవుతుంది, క. అప్పుడు ఎందుకని అని అయిందమ్మా. అలాగే ఇర్రు ప్లస్ ఏ ఏమవుద్ది, రే. అప్పుడు ఏమవుద్ది, మీరెవరు. ఇస్ ప్లస్ ఐ ఏమవుద్ది, సై, మనసైనా. జాగ్రత్త గమనించండి. అలాగే ఇజ్ ప్లస్ ఏ జే, అప్పుడు ఏమవుద్ది, రాజెక్కడ అవుతుంది. సో ఇలా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇదమ్మా ఇక్కడ మ్యాటర్ రాయడం జరిగింది. చూడండి ఒకసారి. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడం. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధి నిత్యం అని అంటాం టీచర్స్ అని మనం డిస్కషన్ చేసాం. నిషేధం, నిషేధం అంటే సంధి జరగదు అని తెలియజేసే సందర్భం నిషేధం అని అంటాం. ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఒకసారి. మా అయ్య, మా ప్లస్ అయ్య, మా అయ్య. మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఓ ప్లస్ అమ్మ, ఓ అమ్మ, ఓయమ్మ. దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు. అలాగే మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు. అంటే పూర్వ పదాలు పరపదాలు రెండు కూడా స్వతంత్రమైనవి అనే అంశాన్ని కూడా మీరు గమనించండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పూర్వ పదంలో ఉన్న దూ రాసేద్దాం. దూ రాసేసాను. ఇక్కడ మనం ఇక్కడ పరపదంలో ఉన్నటువంటి తా డు రాసేసానమ్మా. ఏం రాశాను, తా డు రాశాను. ఇప్పుడు మనం సంధి జరిగితే ఎలా జరుగుతుందో మనం గమనిద్దాం. గమనించినట్లయితే పూర్వ పరస్వరాల్లో పరస్వరం ఆదేశం అవ్వాలి. అంటే ఆ ఈ స్థానంలో ఈ ఆదేశం అవ్వాలి. కాబట్టి నేను పూర్వస్వరాన్ని కొట్టేశాను. ఇత్తు ప్లస్ ఈ ఏమైంది, ఇత్తి ప్లస్ ఈ తి అవుతుంది. ఇప్పుడు ఇత్తి ప్లస్ ఈ తి అవుతుంది. అప్పుడు ఏమైంది, పదం దూతితుడు అయింది. దూతితుడు అనే పదం అనేది అర్థవంతమైన పదమా కాదు కదా. అంటే
ఈ సందర్భంలో అంటే వీటి సందర్భంలో సంధి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు అని మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది టీచర్స్. సంధి జరగదు, జరగకూడదు. జరిగితే ఆ ఏర్పడిన పదం అనేది అర్థవంతంగా ఉండదు. సంధి జరగకపోతే ఏం చేయాలి సార్ అని అడిగితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పూర్వపదం ఏంటి? దోత. రాసాయి దోత, ఎలాగా దోత రాసాయి. ఇక దీని తర్వాత సినిమా అంతా ఎక్కడ జరుగుతుంది? పరస్వరంలో. ఇక్కడ ఏముంది? పరస్వరం ఈ ఉంది. ఈ ఉన్నప్పుడు సంధి జరగడం అవ్వట్లేదు కాబట్టి, సంధి జరిగితే అర్థమైన పదం ఏర్పట్లేదు కాబట్టి, సంధి జరగకపోతే అప్పుడు నేను వచ్చేస్తా అంటుంది. సంధి జరగకపోతే నేను వస్తా. ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? సంధి జరగకపోతే వెంటనే వచ్చేస్తుంది అనమాట అనేది. ప్లస్ ఏమవుద్ది? ఈతాడు. అప్పుడు ఏమైంది? దోత ఈతాడు అయిందన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మా ప్లస్ ఇల్లు ఏమవుతుందమ్మా అని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ స్థానంలో ఏమొస్తుంది? పాప వస్తుంది. అప్పుడు ఏమైంది? మా ఇల్లు అయింది. గమనించండి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రావాల్సింది ఇక్కడ యాగుణితో రావాలన్నమాట. యాగుణితం అంటే అర్థం ఏంటి? ఈ పరస్వరాల్లో ఈ ఉంటాయి కాబట్టి అప్పుడు ఈ ప్లస్ ఆ ఏమవుద్ది? యా. ఈ ప్లస్ ఆ ఏమవుతుంది? యా. ఈ ప్లస్ ఈ అంటే మీకు ఏమర్థమవుతుందంటే మీకు యాగుణితో వస్తేనే మీకు ఈ నిషేధం అనే దానికి సంబంధించి కరెక్ట్గా మీరు రాయగలరు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యో ఏమవుద్ది? ఇక్కడ మీరు పడతారు కన్ఫ్యూజ్. ఇది యో ఏమవుతుంది? ఇది యో. అంతే కదా? అంటే యో చాలా మంది ఎలా అనుకుంటారు అన్నమాట? యో అని ఎలా అనుకుంటారు? యో అని ఇలా ఇవి ఉండవు కదా గుణింతంలో. ఇది యో. ఇక్కడే మీరు ఒకసారి కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి ఒకసారి ఫోకస్ అయ్యండి ఇక్కడే. ఓకేనా? ఇక్కడ ఒకసారి మనం గమనించండి అమ్మా. గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ సంధి జరగని స్థితినే నిషేధం అంటాం. తర్వాత ఏముంది ఇక్కడ? వైకల్పికం. వైకల్పికం అంటే మీనింగ్ ఏంటమ్మా? వైకల్పికం అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. అంటే నిత్యము నిషేధం కలిపితే అది వైకల్పికం. ఎగ్జాంపుల్స్ ఏంటి ఒకసారి మనం గమనిద్దాం. చూడండి ఒకసారి. అంటే ఈ యొక్క సంధి పదాలు రెండు విధాలుగా కూడా మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు మేనా ప్లస్ అత్త సంధి అనేది జరిగితే ఏమవుతుంది గమనిద్దాం. మనసు ప్లస్ అయినా మనసైనా, మనసై అయినా అంటే సంధి జరిగితే మనసైనా, సంధి జరగకపోతే మనసై అయినా అని అంటాం అనమాట. అంటే ఇది నిత్యము, ఇది నిషేధము. ఇప్పుడు మేనా ప్లస్ అత్త అనే దాన్ని మనం గమనిస్తే ఇన్ ప్లస్ ఆ. ఓకేనా? ఇప్పుడు సంధి జరిగితే ఏంటి సినిమా అని అడిగితే పూర్వ పరస్వరాల్లో పరస్వరం ఆదేశం అవ్వడం. అప్పుడు ఏమైంది? ఇన్ని ప్లస్ ఆ నా మేనత్త అయిందమ్మా. ఒకవేళ సంధి జరగకపోతే ఏమవుతుందమ్మా అంటే పూర్వపదం ఎలాగుందో అలాగే రాసే పూర్వపదం. పరపదంలో పరస్వరానికి ఈ కలుపు ప్లస్ ఆ యా. అప్పుడు ఏమైంది? మేనయత్త. ఇక్కడ కూడా ఏమైంది? ప్లస్ ఐ. అందుకే మీకు యా గుణితో రావాలి. ఏమవుతుంది అప్పుడు? యై. అలాగే పూలు ప్లస్ ఎత్తి. ఇక్కడ ఇల్లు ప్లస్ లే. అప్పుడు ఏమవుద్ది? ఇల్లు ప్లస్ లే పూలెత్తి అయిందనమాట. ఒకవేళ సంధి జరగకపోతే ముందు పూర్వపదం రాయి పూలు తి పూలు ఎత్తి అని అంటాం. తర్వాత ఇక్కడ ఏమి, ఇక్కడ ఇమ్ము ప్లస్ మమ్ము. అప్పుడు ఏమైంది? ఏమంటిరి. ఇమ్ము ప్లస్ అమ్ము ఏమంటిరి. సార్ ఈ పరపదంలో ఉన్న పరస్వరం ఏంటి అంటే స్టార్టింగ్ లో ఉన్న అమ్మ అనుకుంటారు. నో కాదు. ఆ ప్లస్ అంటిరి. ఇందులో పరస్వరం ఏంటంటే కాదు, గుర్తుపెట్టుకో. ఇక ఒకవేళ సంధి జరగకపోతే ఏమి అని రాస్తావు. ఎంటిరి అంటే ఏమి అంటిరి. గమనించండి అమ్మా. ఇది అంతా కూడా నిత్యం, ఇదంతా కూడా నిషేధం. అంటే ప్రవృత్తి, ఇది అప్రవృత్తి అని మనం చెప్పొచ్చు టీచర్స్. ఇక్కడ ఏమి రాశాడు సార్ అని అడిగినట్లయితే ఒక చోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడమే
వైకల్పికం అని అంటాం. బహుళం అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అనేది బహుళం అని ఇప్పుడే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ 4 మనం గమనిస్తే ఏది నిత్యం, ఏది నిషేధం, ఏది వైకల్పికం, ఏది అన్య విధం అనేది మనం డిస్కస్ చేయొచ్చు టీచర్స్. ఇప్పుడు పెద్దన్న అనే పదాన్ని మనం రాస్తే ఏమవుతుంది? పెద్ద ప్లస్ అన్న ఏమైంది? పెద్దన్న. పుట్టిన ఇల్లు, పుట్టిన ఇల్లు. అలాగే మేనత్త, మే ప్లస్ అత్త, మే ప్లస్ అత్త, మేనత్త. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనత్త. ఒక ప్లస్ ఒక, ఒకనొక. ఇప్పుడు గమనించండి అమ్మా, ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే పెద్ద ప్లస్ అన్న పెద్దన్న అంటే ఇద్దు ప్లస్ పరస్పరం ఆ కలిసి దా ఏర్పడింది కాబట్టి పెద్దన్న అయిందమ్మ. ఇప్పుడు ఇక్కడ గమనించండి, నిత్యం అది. ఇక్కడ ఇన్ని ప్లస్ ఈ ఏమైంది? ని అంటే పుట్టినిల్లు. అంటే ఇది కూడా దేనికి సంబంధించి? ఇక్కడ కూడా నిత్యమే. ఇప్పుడు ఇక్కడ మేనత్త వచ్చింది, మేనయత్త కూడా వచ్చిందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని ప్లస్ ఆ ఏమైంది? అప్పుడు నా మేనత్త, మేనత్త అంటే ఇది నిత్యం. ఇక్కడ ఒకవేళ సంధి జరగకపోతే ఏం చెప్పాను? ఫస్ట్ పూర్వపదం రాయి మేన. ఇప్పుడు ఈ ప్లస్ ఆ యా త అప్పుడు ఏమైంది? మేనయత్త అయింది. ఇదేంటి? నిషేధం. నిషేధం అంటే ఈ వస్తుందమ్మా, ఓకేనా? అంటే యా అనేది ఆగమంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఒక అంటే ఇక్కడ నిత్యము ఉంది, నిషేధం ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది అని అడిగితే ఇదే వైకల్పికం అవుతుంది, ఓకేనా? అంటే ఇక్కడ నిత్యము, ఇది నిషేధము. ఒక ప్లస్ ఒక. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇప్పుడు సంధి జరిగితే ఎలాగొస్తుందో మనం గమనిద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కు ప్లస్ ఓ ఏమైంది? కో. ఒక్కొక్క అర్థవంతమైన పదం కాదు కాబట్టి నిత్యం అంటే సంధి ఖచ్చితంగా జరగదు. ఇప్పుడు సంధి జరగకపోతే ఏమవుతుందంటే పూర్వపదం రాసాయి ఒక. ఇప్పుడు ఈ ప్లస్ యో యో. అప్పుడు ఒక యొక్క ఏంటి పదం? అది కూడా అర్థవంతమైన పదం కాదు. అంటే అర్థము ఈ ఒక ప్లస్ ఒక నిత్యం రాసిన, నిషేధం రాసిన ఏర్పడిన పదం అనేది అర్థవంతంగా లేదు కాబట్టి ఇక్కడ వేరే విధంగా వస్తుంది. ఎలాగ వస్తుందంటే ఒకానొక అని వస్తుంది. ఇలాగ ఎందుకు వస్తుంది సార్ అని అడిగితే మన పెద్దన్న చెన్నై సూరి గారు ఏం చెప్తున్నారంటే, సార్ నేను పెద్దోన్ని, నువ్వు చిన్నోడివి, నేను చెప్పిందే నువ్వు నేర్చుకో, ఒకానొకే వస్తుంది అంతే. ఇదే వేరే విధంగా రావడం, ఇదే అన్య విధం అని బాస్ చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇది మనకి బహుళం. బహుళం అంటే 4 విధాలుగా జరుగుతుంది. ఒకటోదేమో నిత్యం, రెండోదేమో నిషేధం, మూడోదేమో వైకల్పికం, నాలుగోదేమో అన్య విధము అని అంటాం టీచర్స్. అర్థమైందా సార్? ఇది దీనికి సంబంధించింది. ఇదిగో ఇది మనము బహుళం. బహుళం అంటే ఏంటి? ఇక్కడ పూర్వస్వరంగా ఆ పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా అంటే జరిగింది, కొన్ని చోట్ల నిషేధంగా జరగట్లేదంటే ఈ అనే మేడం వచ్చేస్తుంది. కొన్ని చోట్ల వైకల్పికం అంటే నిత్యము నిషేధము కూడా, కొన్ని చోట్ల అన్య విధంగా అంటే వేరే విధంగా జరిగింది. దీనికే పెట్టుకున్న పేరు ఏం పేరంటే బహుళం. నమస్కారం. ఏపీ డిఎస్సి 2026 దృష్ట్యా ప్రధానంగా తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అనే సబ్జెక్ట్లో భాగంగా మీరు సెంట్% మార్కులు సాధించే సందర్భంలో భాగంగా అటు తెలుగు కాంటెంట్ 8 మార్క్స్,
మెథడాలజీ అనేది 4 మార్క్స్, అంటే 12 మార్క్స్ మీరు ఖచ్చితంగా 100% కూడా మీరు సాధించే విధంగా ఒక అద్భుతమైన మెంటార్షిప్ అనే దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆగస్టు 25 నుండి. ప్రధానంగా ఇది ఎలాగుంటుంది అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే వాస్తవానికి దీని కోర్సు సంబంధించి 399 కాస్ట్ ఉంటుంది మేడం. అయితే దీనికి సంబంధించి మీకు 299కి ఇవ్వడం జరుగుతుంది. ఎలా సార్ అని అడిగితే ఇక్కడ కూపన్ కోడ్ ఉంటుంది, ఎస్జిటి అని క్లిక్ చేస్తే మీ కూపన్ కోడ్ దృష్ట్యా మీకు 100 రూపాయలు డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు డిఎస్సి వరకు కూడా వ్యాలిడ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనం చేసే ప్రతి వీడియోకి కూడా మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టీచర్స్. ఆ పీడిఎఫ్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇది మనం ఈ మెంటర్షిప్ లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి ఫీచర్గా మనం చెప్పొచ్చు టీచర్స్. సో ఈ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగో ఉన్నటువంటి అయాన్ అకాడమీ అనే దాన్ని సంబంధించిన యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డౌట్స్ కోసం ఈ నెంబర్కు మీరు అందరూ కూడా ఖచ్చితంగా వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం టీచర్స్. ఇక అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ కోర్సుకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి సార్ అని అడిగితే, నెంబర్ 1, ఉదయాన్నే మీకు కొత్తగా రూపొందిస్తున్న వీడియోస్ అనే దాన్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా కొత్తగా మీకు తయారు చేసి, అంటే రోజుకి ప్రతిరోజు కూడా ఈ రోజు పెట్టే వీడియో ఈ రోజు మీకు వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ వీడియో ఆ వీడియో కొత్తగా ఉంటాయి సార్. అంటే దీనికి సంబంధించి మెయిన్ మీనింగ్ ఏంటి సార్ అంటే అప్డేట్ వీడియోస్ అని మీకు చెప్పొచ్చు సార్. ఇందులో భాగంగా ఏ వీడియో అయితే మీకు మార్నింగ్ మీకు అప్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది మీకు డిఎస్సి లెవెల్లో ఎగ్జామ్ అని నిర్వహిస్తాం. ఇలా మీకు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది డిఎస్సి వరకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అడిగితే మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ అనే దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ కోర్స్ అంతా అంటే ఉదయము సాయంత్రం, ఉదయం ఎగ్జామ్, ఉదయము వీడియోస్ అప్లోడ్ చేయడము, ఈవినింగ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇలాగా మీకు కోర్స్ అంతా కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కోర్స్ పూర్తయిన తర్వాత మీకు క్విక్ రివిజన్ క్లాసులో కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం టీచర్స్. ఇది దీనికి సంబంధించిన 3వ ఫీచర్గా తెలియజేయడం జరుగుతుంది. ఇక 4వ ఫీచర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ముందు మీకు గ్రాండ్ టెస్ట్, అంటే ప్రతిరోజు ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్, ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్ అది కామన్గా ఉంటుంది. సిలబస్ అంతా పూర్తయిపోయిన తర్వాత క్విక్ రివిజన్ క్లాసులు మీకు పెడతాము. ఇవన్నీ యాప్లో ఉంటాయి. దాంతోపాటు మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తాం టీచర్స్. గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తాం. ఏమైతే గ్రాండ్ టెస్ట్లు మీకు నిర్వహించామో ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మేము మీకు పెట్టే గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ దగ్గర అవుతున్నప్పుడు క్విక్ రివిజన్ క్లాసులు, గ్రాండ్ టెస్ట్లు, ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది సార్ అంటే ఉదయం మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మేము మీకు ఇచ్చే అద్భుతమైన ఫీచర్స్ ఈ మెంటర్షిప్లో భాగంగా. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా తెలుగు మెథడ్కి సంబంధించి కొత్తగా బుక్స్ మారిపోయాయి సార్, బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఖచ్చితంగా మాకు ఒక మెంటర్షిప్ కావాలి సార్ అని చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సు కూడా ఆగస్టు 25 నుంచి మీకు ప్రారంభించడం జరుగుతుంది టీచర్స్. దీనికి సంబంధించిన కోర్సు 499 ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆగస్టు 25 ముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 399 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కూపన్ కోడ్ ఎస్ఏ తెలుగు అని మీరు అప్లై చేస్తే ఈ డిస్కౌంట్ అని మీకు రావడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా మీకు డిఎస్సి వరకు కూడా మీకు ఉంటుంది వ్యాలిడిటీ. మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. ఇక మీకు ఏ బుక్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. మనకి క్లారిటీగా ఈ పీడిఎఫ్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆస్పిరెంట్స్ మాత్రమే దీనికి సంబంధించి ఓన్లీ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఉంటుంది ఈ కోర్స్. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయాన్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేయడం జరుగుతుంది టీచర్స్. మన యాప్ ఎలా పర్చేజ్ చేయాలి సార్ అని అడిగితే మీకు ఫస్ట్ టైము ప్లే స్టోర్లో అయాన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక డీటెయిల్స్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీకు ఎలా కనిపిస్తుంది యాప్ సంబంధించి ఎపియరెన్స్ ఎలా కనిపిస్తుంది. ఏం చేయాలి సార్ అని అడిగితే మీరు ఫస్ట్ ఇక్కడ పెయిడ్ కోర్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయండి.
అది క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా కోర్సులు కనిపిస్తాయి. ఆ కోర్సుల్లో భాగంగా ఇక్కడ ఏపీ డిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన మెంటర్షిప్ ఒకటి ఉంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ మెంటర్షిప్ కూడా ఒకటి ఉంది మేడం గారు. మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్లో మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని క్లిక్ చేయండి. బై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందమ్మని అడిగితే 4వ స్టెప్లో భాగంగా బై నౌ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై కూపన్ మీకు కనిపిస్తుంది. ఈ అప్లై కూపన్లో భాగంగా ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి అని క్లిక్ చేస్తారు. ఎస్ఏ వాళ్ళకి తెలుగు మెథడాలజీ కోర్స్ అయితే ఎస్ఏ తెలుగు అని క్లిక్ చేస్తారు. క్యాపిటల్ లెటర్స్లో గ్యాప్ ఇవ్వకుండా క్లిక్ చేస్తే మీకు కూపన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది టీచర్స్. అప్పుడు మీకు అప్లై అయిందో లేదో కూపన్ క్లిక్ చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు ఇక్కడ పే ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ కోర్స్ మీకు యాక్సెస్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది టీచర్స్. యాప్ అనేది అయాన్ అకాడమీ యాప్ ఈ విధంగా ఉంటుంది. ప్లే స్టోర్లో లోగో ఇలాంటి లోగో కలిగిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇతర వివరాలకు ఈ నెంబర్కి మీరు అందరూ కూడా వాట్సాప్ ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతూ మనము మంచిగా డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధిద్దాం మేడం గారు. ఏపీ డిఎస్సి తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అండ్ ఆల్సో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ కోర్సులు సక్సెస్ఫుల్గా 100% మీకు ముందుకు తీసుకువెళ్ళే హామీ నాది అని తెలియజేస్తూ ధన్యవాదాలు.